హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మన పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ అనేది చంక దగ్గర అసలు ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని మనము ఈ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. అంతకుముందు వచ్చేసి మీరు ఒక 1 ఇంచ్ అంటే మనకి ఇంచుమించుగా స్కేల్ మందం ఒక మార్జిన్ అనేది గీసేసుకోండి. అది మీరు చేతి పని పట్టికైనా పైపింగ్కైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం బ్యాక్ పార్ట్ని చంక అనేది గీసుకోవాలి అని అంటే హ్యాండ్కి పర్ఫెక్ట్గా ముడత అనేది రాకూడదంటే మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా మనం షోల్డర్కి ఖర్చు కోసం వదిలేస్తాం కదా 1/2 ఇంచు, అది మరి మెయిన్ మనం మార్జిన్ కోసం ఖర్చు వదిలేస్తాం కదా ఒక 2 ఇంచెస్, అది కూడాను మొత్తం టోటల్ కొలుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాకు 11 ఇంచులు వచ్చింది. దానికోసం నేను వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచు 1.5 ఇంచ్ కూడా తగ్గించుకోవచ్చండి, పర్వాలేదు, మీరు చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా మనకు వచ్చిన 11లోంచి ఒక 1 ఇంచ్ తీసేసి 10 ఇంచులకు నేను ఇక్కడ మార్జిన్ ఇప్పుడు మనం ఈ 10 ఇంచుల్ని బేస్ చేసుకొని మనము చంక అనేది కట్ చేస్తున్నాం. ఇదేంటంటే మీకు కావాలంటే చంక కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మీకు వన్ సైడ్ అతుకుపడేలాగా మాత్రం వేసుకుంటే మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ కారండి. ప్లస్ నేను ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే మనము ఓన్లీ హ్యాండ్ మాత్రమే కట్ చేస్తున్నాము. ఫ్రంట్ పార్ట్ లో మనం హ్యాండ్స్ తీయాలి కదా, అది మనం ఇక్కడ చేయడం లేదు. మీరు అది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకి హ్యాండ్ అనేది తగ్గించుకున్నారు వాళ్ళు ఇచ్చిన లాంగ్ హ్యాండ్ స్కేల్ పెట్టి మార్క్ చేసామండి. అది నేను హెమ్మింగ్ కోసమైనా వదిలేసుకోవచ్చు, లేదు అంటే మాత్రం చేతి పని పట్టికైనా పెట్టుకోవడానికి మీకు 1 ఇంచ్ ఉంటుంది. నేను ఎప్పుడైనా కానీ ఇలాగే 1 ఇంచ్ వదిలేస్తానండి. నాకు వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఒక వర్క్ మందం తగ్గించుకున్నారు, దాన్ని బేస్ చేసుకుని కలుపుకొని నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చంక కోసం వచ్చేసి 3.5 మార్చుకున్నానండి. సేమ్ డిస్టెన్స్ లో కూడా అదే మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మీరు ఇలా స్కేల్ పెట్టి స్ట్రైట్ లైన్ తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు మనకు ఇప్పుడు ఇక్కడ ఎంత టోటల్ గా 11 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ 10 ఇంచులకి అంటే 1 ఇంచ్ తగ్గించుకోవాలి కదా. అక్కడ నుంచి 10 ఇలా మార్క్ తర్వాత నేను మనం మార్జిన్ 2 ఇంచెస్ ఖర్చు తీసేసాం కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చు అనేది తీసేసుకుంటాం. అలాగే మనల్ని తగ్గించమన్నారు కదా, హ్యాండ్ తగ్గించినప్పుడు మనం లూజ్ అనేది తీసుకోలేదు కదా బాడీ, అందుకని నేను ఇందులోనే ఫోల్డింగ్ చేసి అక్కడ లూజ్ బేస్ చేసుకుని అంటే చాలా మార్కింగ్ అనేది చేసాను. నేను ఇలా క్రాస్ ఎందుకు గీసానని మీరు అనుకోవచ్చు, లేదంటే అది ఖర్చు అనేది తెలవడం కోసం అలా చేశాను అన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రాగా మనం 2 ఇంచెస్ ఖర్చు అనేది ఆటోమేటిక్ చాలా వరకు ముడత అనేది ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ డ్రా చేసే దగ్గర ఇలా ముడత అనేది వస్తుందండి. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షోల్డర్ దగ్గర మళ్ళీ ఒక 1 ఇంచ్ తీసుకోండి, మళ్ళీ దాన్ని ఒక 1 ఇంచ్ తీసుకొని మనం 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా చంక మార్కింగ్ వరకు ఇలా లైన్స్ తీసుకోండి. మళ్ళీ దాంట్లో మీరు కావాలంటే సగభాగం చేసేయండి. మీరు ఒకవేళ కావాలి అంటే ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేయొచ్చండి, లేదంటే మీరు ఇలా నార్మల్ లైన్ పెట్టుకోవచ్చు. ఏం లేదండి, దాన్ని మనం లైన్ సెంటర్ చేసాం కదా, మనం ఇటువైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి అలాగే ఇటువైపు వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్ కి చేసామనుకోండి మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నేను స్కేల్ పెట్టి కూడా చూపించాను ఎలా అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నారు అనుకోండి మీకు ముడత రాకుండా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది. ప్లస్ మీకు ఈ ఖర్చు కలర్ పెట్టుకుంటాం, అలాగే మనం బాడీ కూడా పెడతాం కదా, బ్యాక్ పార్ట్ మనం చంక దగ్గర పర్ఫెక్ట్ గా రెండు పక్కల మీకు బిగినర్స్ కాబట్టి రెండు పక్కల అతుకొస్తే ఎంత కట్ చేసుకోవాలి, ఒకవేళ మీకు అర్థం కాలేదంటే అర్థం కాదు కాబట్టి అడగండి. నేను ఖచ్చితంగా ఇలా మార్క్ చేశాను. మీరు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 1 సైడ్ మాత్రమే అతుకు వేసుకుంటే మీకు సరిపోతుంది అన్నమాట. అందుకని నేను ఇలా అలాగే ఇలా కట్ చేశాను, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అన్నమాట. ఓకేనా? ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.